నమస్తే బాబాయ్, మీ పేరేంటి? సత్యనారాయణ. ఏ ఊరు? రామాపురం. రామపురం. ఇక్కడ రాయచోటి నుండి వైసీపీ నుండి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు టీడీపీ నుంచి రామప్రసాద్ గారు నిలబడ్డారు కదా, ఎవరు గెలుస్తారంటారు? శ్రీకాంత్ రెడ్డి. ఎందుకంటారు? అభివృద్ధి చేసినాడు కాబట్టి. అంటే ఏం అభివృద్ధి చేశారు ఇక్కడ? జిల్లా తెచ్చినాడు, అభివృద్ధి చేసినాడు, ప్రజల్లో ఇప్పుడు మెమ్మకమైతే ఉన్నాడు. మరి జగన్ గారు ఏమైనా రాష్ట్రానికి అభివృద్ధి చేశారంటారు? పూర్తిగా ఏం చేశారంట అభివృద్ధి? ప్రతి ఒక్కటి నవరత్నాలు కానీ, ఏదైనా కానీ పేద ప్రజలకు పింఛన్లు కానీ, అమ్మఒడి కానీ, మిగతా ఆరోగ్యశ్రీ కానీ, ఇవన్నీ మొత్తం పథకాలు సూపర్గా ఉంది. జగన్ గారు వచ్చాక రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. అదేందో ఒట్టి కూతలు కూసుకుంటాను అంతవరకు. అవన్నీ ఊరికి అంబక్క మాటలు చెప్తా ఉంటారు. జగన్ గారు రాష్ట్రం పరిపాలన కానీ సరిగా చేయట్లేదు అంటున్నారు కదా. సూపర్ పరిపాలన చేస్తాడు, వాళ్ళ ఆయన కాడ మించి చేస్తాడు. చంద్రబాబు ఎక్కువ పథకాలు ఇస్తాం, రాష్ట్రం డెవలప్ చేస్తున్నారు. రాష్ట్రం డెవలప్ చేయడంలో చంద్రబాబు వల్ల ఎవరు సాధ్యం కాదంటున్నారు కదా. అవన్నీ బయట మాట ఇంతకుముందు చేసినాడు, 2014 కూడా చేసినాడు, చెప్పినాడు కదా. రోజు చెప్పండి, 2014 కూడా చెప్పినాడు కదా. ఏం చేసినాడు? ఏం అభివృద్ధి జరిగింది? ఏం లేదు. ఇక్కడ ఎంపీ ఎవరు? ఎంపీ మిథున్ రెడ్డి. ఆయన ఆయన ప్రతి ఒక్క దానికి అంతకు పాల్గొంటున్నాడు. ప్రతి ఒక్కటి కూడా ఆయన వంతుగా ఆయన కృషి చేసి మొత్తం స్టేట్ కూడా మనకు ఇబ్బంది లేకుండా చేస్తారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు గెలుస్తారు, మీకు నమ్మకం ఉందంటారా? పూర్తి నమ్మకం ఉన్నాయి. 100% నమ్మకం. అందరు టీడీపీ గెలుస్తున్నారు కదా. అది అనుకుంటారు, ప్రజాభిప్రాయం కాబట్టి అనుకుంటా అంటారు. ఎవరి పార్టీ వాళ్ళు గెలుస్తారు అనుకుంటారు, కానీ ఇక్కడ అభివృద్ధి పరకే చూస్తారు. కానీ జనాలు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పరకే. సంక్షేమ పథకాల్లో అందరికి ఇచ్చే వాళ్ళందరినీ తయారు చేస్తారు. అవన్నీ బేకారు ఓరని కట్ చేసి అభివృద్ధి అన్నీ జరిగింది కదా, బాగా జరిగింది. 110 నుంచి 120 వస్తుంది ఖచ్చితంగా. 100% ఎక్కువ వస్తాయి. మా ఎమ్మెల్యేలు అత్యధిక మెజారిటీ గెలుస్తుంది. సుధాకర్, ఏ ఊరు? బీసీ కాలనీ, నల్గొండపల్లి. రాయచోటి నుండి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు ఒకవైపు రామప్రసాద్ నిలబడ్డారు కదా, ఎవరు గెలుస్తారంటారు? నాకు తెలిసి అయితే మాకు శ్రీకాంత్ రెడ్డి వచ్చి మేలు అనిపిస్తుంది. ఎందుకంటారు? మాకు ఈ పక్క ఈ ఏరియా రామపురం మండలంలో కల్లా శ్రీకాంత్ రెడ్డి మాకు మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి పర్వాలేదు, ఆయనే రావాలి మాకు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ గారి పరిపాలన బాగానే ఉంది మా వరకు అయితే. పథకాలు వస్తున్నాయి మీకు? పథకాలు వస్తా, అమ్మఒడి వస్తుంది, ఆటోలకు వస్తుంది, పెన్షనీళ్ళు ఇస్తాడు బాగా ఇంటింటి దగ్గరికి. ఇంకా ముస్లిం మతకాకు మంచి మేలు చేస్తాడు. జగన్ పరిపాలన బాగానే ఉంది, మాకైతే ఇబ్బంది ఏం లేదు. చంద్రబాబు 4,000 ఇస్తున్నారు. చంద్రబాబు 4,000 ఇస్తాను. 40 ఏళ్ళ ప్రభుత్వంలో 4,000 ఏ బుద్ధి ఇచ్చినోడిది లేదు వాడు. ఇప్పుడు జగన్ పెట్టినాడని పరిపాలన నేను 4,000 ఇస్తా, 6,000 ఇస్తా, బస్సులు ఫ్రీ పెడతా అంటే బస్సులు ఫ్రీ పెడితే మేము ఆటోలు బతుకు మాకేం కావాలా? వేల కుటుంబాలు బతాని ఆటోలతో. బస్సులు ఫ్రీ పెడితే మహిళలకు మేము ఆటోలో ఎట్టపోవాలా? మాకు ఆటోలకు ఇబ్బందే కదా, మా కుటుంబాలు రోడ్డున పడతాయి కదా. వాడేం బస్సులు ఫ్రీ పెడతాడు, మా ఆటోల పరిస్థితి ఏంది? మాకు జగన్ వస్తే మంచిది, మంచిగా ఉంటుంది. అధికారంలోకి వచ్చేది టీడీపీ అంటున్నారు కదా. టీడీపీ వచ్చే రాదు నాకు తెలిసి అయితే, నమ్మకంలే. మరి జగన్ గారు వస్తే అంత నమ్మకం ఉందంటారు మీకు? జగన్ గారు మేలు చేసినాడు కదా ప్రజలకు, ఆయన అన్యాయం చేయలేదు కదా. జగన్ అయితే ప్రజలు మంచి చేశాడు కదా. ఎక్కువ పథకాలు ఇస్తున్నారు చంద్రబాబు కూడా. ఏమి ఇస్తాడు ఎక్కువ పథకాలు చంద్రబాబు నాయుడు? ఒక్కో బిడ్డకే అంటాడు, ఒక్క బిడ్డకే. ఆయన 4 బిడ్డలకి వెళ్ళా, ఒక్క బిడ్డకే అంటాడు. ఈయనంత ఇస్తాడు, ఆయన ఎంత ఇస్తాడు. ఏమంటే 1000 రూపాయలు పెంచితే 4,000 ఇస్తా అని చెప్తాడు, కానీ ఆయన ఒక్కో బిడ్డకే 4 బిడ్డలకి ఇస్తా అని చెప్పినాడా? ఆయన ఆమె 4 బిడ్డలకి ఇస్తా అని చెప్పలేదు కదా, ఒక్క బిడ్డకే అంటాడు. ఇక్కడ మీకు ఎంపీ ఎవరు? మిథున్ రెడ్డి. ఆయన పరిపాలన గెలుస్తారు. మిథున్ రెడ్డి గెలుస్తాడు. వైసీపీ ఎన్ని సీట్లు వస్తాయంటారు? నమ్మకం చెప్పలేను, ఎన్ని సీట్లు వచ్చాయని చెప్పలేను నేను అయితే. రౌడీకి బ్రాండ్ అంటున్నారు చంద్రబాబు గారు. చంద్రబాబు గారు జగన్ రౌడీ అంటాడా? చంద్రబాబు రౌడీ కాదా? ఆయనకేమన్నా ముద్ర వేసి పెట్టినారు, రాజముద్ర ఏమైనా వేసి పెట్టినారా? రౌడీ కాదు, అతను మంచివాడు, మంచి వ్యక్తినే. ఎవరు చెప్పలేదు కదా. పవన్ కళ్యాణ్ అతను సొంతంగా పార్టీ పెట్టుకొని అతను సీట్లు ఇచ్చుకొని ఉంటే అతను మగోడు అనుకోవచ్చు. పొద్దు కలుపుకుంటే వాడు ఏం చేస్తాడు చెప్పు? ఏం లేదు.
మరి మీ ఆటో కార్మికులకి జగన్ గారు ఏమైనా మంచి చేస్తారని చెప్పారు? ఆటో కార్మికుల వరకు అయితే జగన్ గారు సూపర్ ఎక్సలెంట్గా చేశాడు. మాకు ఆటో లెక్కలు మా ఆటో పట్టుకునే నాదుడే లేడు. మాకు ఏదో 100 రూపాయలు 130 రూపాయలు పనులు తప్ప కేసులు రాసినోడు అనేది లేదు. ఎప్పటికే ఇంతవరకు 5 ఏళ్ల పరిపాలన ఏ ఆటోకి అంతా మంచి చేశారు. మాకు మంచి చేశాడు. జగనే రావాలా మాకు. జగన్ గారు మరి చంద్రబాబు పెట్టిన మేనిఫెస్టో ఎలా ఉందంటారు? జగన్ గారు పెట్టిన మేనిఫెస్టో ఎలా ఉంది? వాటి గురించి నాకు తెలియదు అన్న. చంద్రబాబు పెట్టిన మేనిఫెస్టో ఇంతవరకు నేను అంత చదువుకోలే, నాకు అంత నాలెడ్జ్ లేదు. కానీ వాటి గురించి నాకు తెలియదు అన్న. గెలిపిస్తారా జగన్ గారిని? జగన్ని గెలిపించుకుంటాం. ఎమ్మెల్యే గారిని గెలిపిస్తారా? ఎమ్మెల్యేని గెలిపించుకుంటాం. థ్యాంక్ యూ. మీ పేరేంటన్నా? చంద్రశేఖర్ అండి, ఎవరన్నా? నల్లగుట్టపల్లి బీసీ కాలనీ. నల్లగుట్లపల్లి. ఇక్కడ రాయచోటి నుండి వైసీపీ తరఫున శ్రీకాంత్ రెడ్డి, టీడీపీ నుంచి రాంప్రసాద్ నిలబడ్డారు. ఎవరు గెలుస్తారంట? బ్రహ్మాండ మెజార్టీతో శ్రీకాంత్ రెడ్డి గెలుస్తారు. ఎందుకంటారు? ఆయన చేసిన పనులు బాగున్నాయి, జగన్ గారు చేసిన సంక్షేమాలు కూడా చాలా బాగున్నాయి. కాబట్టి కంపల్సరీ శ్రీకాంత్ రెడ్డి అత్యాక మెజార్టీతో కంపల్సరీ గెలిపిస్తాను. గెలిపిస్తారంటారా? మరి ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఓడిస్తామని చెప్తున్నారు. మాటలని చెప్పొచ్చండి ముచ్చుగా. ఆయన దాదాపు అంటే ఒక 2-3 సార్లు నేనే చూశాను. ఈయనైతే నిత్యం దాదాపు అంటే ఒక 20 సంవత్సరాల నుంచి మాకు అనుకూలంగా జనాలు అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి కంపల్సరీ ఈయన ఓడించే సత్తా లేదు. లేదంటారు? లేదు. మరి చంద్రబాబు అధికారంలోకి వస్తామని చెప్తున్నారు, నిజమేనంటారా? అన్నికి ఎవరు ఆలోచన పట్టి వాళ్ళు చెప్పుకుంటారు, కానీ అది చెప్పిన తీసి కాదు కదండి. ఆయన ఇంకొకటి కూడా, ఇప్పుడు ఇంతకుముందు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పెద్దోళ్ళు తిన్నారు తప్ప సన్న మనోళ్ళు ఎవరు తినలేదు. ప్రతి ఇంటికి ఒక మేలు జరిగింది. కాబట్టి కంపల్సరీ మనం ఏం చేసినా ప్రజలైతే కంపల్సరీ ఆయన గెలిపిస్తారు. జగన్ కాదు మేనిఫెస్టో తోటి చేతులు ఎత్తేసారంట. ఉన్న పథకాలే అయ్యే వాటిని అమలు చేస్తున్నారు, కానీ కొత్తగా ఏం చేయట్లేదు అన్నారు. కొత్తగా అంటే కంపల్సరీ ఆయన ఎక్కిన వెంటనే కరోనా ఒకటి వచ్చింది. ఆ కరోనా కష్టంలో కూడా ఆయన ప్రజలు ఆదుకున్నాడు. కాబట్టి ఆయన కంపల్సరీ ఏ విధంగా ఆయన కంపల్సరీ గెలిపిస్తారండి. కంపల్సరీ. చంద్రబాబు వచ్చేసి పెన్షన్ 4,000 ఇస్తున్నారు, పథకాలు ఎక్కువ ఇస్తున్నారు కదా. గెలవాలి కదండి, గెలిచిన తర్వాత కదా ఆయన చెప్పి ఇచ్చేది. వచ్చేది అధికారం ఆయన అంటున్నారు కదా. లేదండి, కంపల్సరీ ప్రజల దృష్టిలో ఆల్రెడీ నీ పక్క తిరిగినా ఈ పక్క కంపల్సరీ ఆయన గెలిపిస్తారు. జగన్ గారు ఒక రౌడీకి ఒక బ్రాండ్ అని చెప్తున్నారు. అదేం లేదండి, అలాగైతే ఇలాగ ఎందుకు ఇస్తాడండి. మరి జగన్ గారు చెల్లెలు వయస్సునిత మా అన్నకు ఓటేది మా అన్నని గెలిపించొద్దు అంటున్నారు కదా. అవన్నీ ఇలా చెప్తున్నారు కదా. సొంత చెల్లెలు గారంటే వాళ్ళ తరఫున వీళ్ళకి ఏమో పొజిషన్ ఏమందిందో ఏం తెలియదు, కానీ ఆ ఉద్యోగంగా వ్యతిరేకం ఉంటుంది తప్ప ఆయన తప్పు చేసిన వ్యక్తిగా అయితే కావాల్సిన ఇందులో ఆయన మీద పెడతారు తప్ప ఆయన తప్పు చేసే వ్యక్తి అయితే ప్రజలకి ఈ విధంగా చేయడండి. మరి షర్మిల గారు అన్నకి పోటీ నిలబడుతుంది, గెలుస్తుందంటారా? అసలు ఎక్కడ ఒక్క సీటు కూడా. ఒక్క సీటు కూడా. ఎందుకు అలా అంటారు? సొంత చెల్లెలే కదా ఆయనకి. సొంత చెల్లెలు అయితే మటుకండి లేదు. ఇప్పుడు కొత్త పథకాలు ఎప్పుడో మమ్మల్ని గెలిపించే మేము 5,000 ఇస్తాం 10,000 ఇస్తాం అన్ని పక్కన రూప్ అయ్యి అవి గెలిచేది లేదు, వచ్చేది లేదు. కంపల్సరీ వచ్చేది జగన్ వాడి సత్తా అయితే ఇంకా 2 సార్లు కూడా లేదు. మీకు ఎంపీ ఎవరు? మిథున్ రెడ్డి గారు. మిథున్ రెడ్డి గారు ఆయన పరిపాలన గెలుస్తారంట. మిథున్ రెడ్డి గెలుస్తారండి. మరి జగన్ గారిని గెలిపిస్తారా? కంపల్సరీ. ఖచ్చితంగా కంపల్సరీ.